హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గ్రో డిమాండ్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి గ్రో యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద చూడండి కంటిన్యూ విత్ గూగుల్ పై క్లిక్ చేయండి. చూస్ ఎనీ అకౌంట్ అని వస్తుంది చూడండి పైన. సో ఇక్కడ మీరు మీ యొక్క గూగుల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఎంటర్ మొబైల్ నెంబర్. సో మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో సెట్ ఆఫ్ గ్రో పిన్. సో మీ యొక్క గ్రో యొక్క పిన్ని ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ పిన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అలో పర్మిషన్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ పై క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సెలెక్ట్ యువర్ బ్యాంక్ లింక్ విత్ మొబైల్. సో మీ యొక్క మొబైల్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఎస్బీఐ లేదా హెచ్డిఎఫ్సి ఏ అయితే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. యువర్ ఆల్ సెట్ అని వస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ యాజ్ ఏ పాన్ కార్డ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. సో మీ యొక్క పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే మీ యొక్క నేమ్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీ యొక్క ఇంటి పేరుతో ఫుల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుంది చూడండి. కన్ఫర్మ్ పాన్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఇక్కడ కింద ఎస్ కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి. వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్. సో మీ యొక్క వృత్తి ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎంటర్ యువర్ పేరెంట్స్ నేమ్. సో ఇక్కడ మీ యొక్క పేరెంట్స్ యొక్క ఫుల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యారీడా సింగిల్ అని వస్తుంది. సో మీ మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఆధార్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కింద కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వన్ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. డిజీ లాకర్ గ్రో కేవైసీ డాక్యుమెంట్ అని వస్తుంది. కింద అలోపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సెట్ యువర్ డిజీ లాకర్ సెక్యూరిటీ పిన్ అని వస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో మీ యొక్క డిజీ లాకర్కి మీరు పెట్టుకున్న పిన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క పిన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. యూ హ్యావ్ ద సక్సెస్ఫుల్ వెరిఫైడ్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. టేక్ ఏ సెల్ఫీ ఫర్ కేవైసీ అని వస్తుంది. సో ఇక్కడ ఓపెన్ కెమెరాపై క్లిక్ చేయండి. తర్వాత కెమెరాపై క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని క్లిక్ చేసుకోండి. కింద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొసీడ్ టు సిగ్నేచర్. సో ప్రొసీడ్ టు సిగ్నేచర్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ యువర్ సిగ్నేచర్ అని ఉంది చూడండి. ఇక్కడ సిగ్నేచర్ హియర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సిగ్నేచర్ హియర్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా అయితే సిగ్నేచర్ మీ యొక్క బ్యాంక్లో కానీ ఎక్కడైనా మీరు సిగ్నేచర్ ఏ విధంగా అయితే పెడతారో అదే విధంగా యాజ్ ఈజ్ ఇక్కడ అదే విధంగా పెట్టాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క బ్యాంక్లో ఏ విధంగా అయితే సిగ్నేచర్ పెట్టారో అదే విధంగా ఇక్కడ సిగ్నేచర్ మీ చేతితో రాసి కింద సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి యాడ్ ద నామినీ. సో మీ యొక్క నామినీ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క నామినీ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. నామినీ యొక్క ఫుల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నామినీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ యొక్క సెలెక్ట్ రిలేటివ్. సో నామినీ మీకు ఏం అవుతుంది, వైఫా, ఫాదరా, మదర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నామినీ యొక్క ఐడి ప్రూఫ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. నామినీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది చూడండి. రిష్యూ నామినీ అని వస్తుంది. కింద చూడండి సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్. ఫినిష్ అకౌంట్ స్టెప్ యూజింగ్ ఆధార్ ఈ సైన్ అని వస్తుంది. కింద చూడండి ఫినిష్ స్టెప్ విత్ ఈ సైన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. వెరిఫై ఆధార్ అని వస్తుంది. కింద టైమ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి. సో టైమ్స్ అండ్ కండిషన్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.
సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. గ్రో అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనము గ్రో అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ షో అవుతాయి. సో ఇక్కడ మనము ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనము మన గ్రో అకౌంట్కి కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేశామో అన్ని డీటెయిల్స్ ఇక్కడ షో అవుతాయి. అవన్నీ చూసుకున్న తర్వాత సైన్ నౌ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓటీపీ సెండ్ అని వస్తుంది. సో ఓటీపీ రాకుంటే రీసెండ్ పై క్లిక్ చేయండి. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది చూడండి. వెరిఫై యువర్ డీటెయిల్స్ అని వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి యువర్ ఆల్ సెట్ అని వస్తుంది. కింద లెట్స్ గ్రో పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఏ విధంగా మనము గ్రో అకౌంట్ని ఓపెన్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు.